హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సల్మా ఫ్రమ్ ఓ మై చీట్ మీల్స్. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అందరికీ నచ్చేలాగా గోంగూర ప్రాన్స్ పికిల్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుంది. మీరు ఈ రెసిపీ ట్రై చేయాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. చాలా డీటెయిల్డ్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా గోంగూరని బాగా కడిగి ఎండబెట్టుకోవాలి. నేను ఇక్కడ 4 కట్టలు గోంగూర తీసుకున్నాను. గోంగూర ఎండడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపల మనం ప్రాన్స్ని మ్యారినేట్ చేసి ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను 4 కట్టల గోంగూరకి ఒక 700 గ్రామ్స్ ప్రాన్స్ తీసుకున్నాను. దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మ్యారినేట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ దాకైనా పక్కన పెట్టేయాలి. హాఫ్ అన్ అవర్ బాగా మ్యారినేట్ అయిన తర్వాత మనం ప్రాన్స్ని ఫ్రై చేసుకోవడానికి తగినంత ఆయిల్ తీసుకొని ప్రాన్స్ని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఈ ప్రాన్స్ క్రిస్పీగా ఉంటేనే దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రాన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక సపరేట్ బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఎండబెట్టుకున్న గోంగూర ఎండిన తర్వాత ఇప్పుడు పికిల్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. దీనికి ఒక సపరేట్ ప్యాన్లో ఒక 5 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఒక సపరేట్ ప్లేట్లో తీసుకోండి. ధనియాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/4 స్పూన్ మెంతులు వేసి ఇవి కూడా ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసి దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఒక 150 గ్రామ్స్ ఎండిమిరపకాయలు తీసుకొని ఆయిల్లో కొంచెం క్రిస్పీ అయ్యేదాకా ఒక 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఇంకో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకొని ఉన్న గోంగూర కూడా దీంట్లో యాడ్ చేసి ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడు గోంగూర బాగా సాఫ్ట్ అయ్యి మెత్తబడి బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని ఉన్న స్పైసెస్ అన్నీ ఒక జార్లో తీసుకొని దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లోనే మనం ఫ్రై చేసుకుని ఉన్న గోంగూరని కూడా దీంట్లో యాడ్ చేసి మరీ ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం ముక్కలుగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మన పికిల్ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా ఒక సపరేట్ బౌల్లో తీసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకుని ఉన్న ప్రాన్స్ ఆయిల్లోనే ఈ పికిల్ అనేది చేసుకోవాలి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక 4 వెల్లుల్ని దంచి వేసి దాంతోపాటు కొంచెం కరివేపాకు, 4 ఎండిమిరపకాయలు, ఒక టేబుల్ స్పూన్ పచ్చశనగపప్పుని యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ ఆవాల పొడి, 1/4 స్పూన్ టర్మరిక్ పౌడర్ని యాడ్ చేసి ఒక హాఫ్ కప్ అంతా వెల్లుల్ని తీసుకొని అది కూడా యాడ్ చేసి కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న గోంగూరని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఆయిల్ అనేది సపరేట్ అవ్వద్ది. ఈ స్టేజ్లో మనం ఫ్రై చేసుకున్న ప్రాన్స్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఇంకో 10 to 15 మినిట్స్ కుక్ చేసుకుంటే ఇంకా ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇంకా గోంగూర ప్రాన్స్ పికిల్ అయిపోయినట్టే. దీన్ని కొంచెం చల్లారాక సర్వ్ చేసుకోండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నా రెసిపీస్ మీ దాకా ఫస్ట్ రావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టాటా, బాయ్.